ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని మనకు దేవుడు దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్న దేవదేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. మీరంతా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని పాదం దగ్గర కూర్చొని వాక్యం వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యాన భాగము రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు. ఇందులో నేటి మన అంశం స్వనీతి పరులపై దేవుని ఉగ్రత. స్వనీతి పరులపై దేవుని ఉగ్రత అన్న ఈ అంశంలో 3 కారణాలు తెలుసుకుంటాం. ఉగ్రతకు 3 కారణాలు. మొదటి కారణము రోమాపత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో మార్పు లేని వారిపై దేవుని ఉగ్రత. ఆ తర్వాత 2వ భాగముగా 6వ వచనం నుంచి 10వ వచనం వరకు లోబడిన వారిపై దేవుని ఉగ్రత. చివరిగా మనము గమనిస్తే 11 నుంచి 16 వచనాలు 3వ భాగంగా దేనిని బట్టి ఉగ్రత ఉండును. ఇవి మనం చూడబోయే 3 భాగాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ సమయంలో మేము రోమాపత్రిక 2వ అధ్యాయమును ధ్యానం చేస్తూ ఉండగా పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నడిపింపు ఇచ్చి నాయనా వినుటకు మనసు ఇవ్వండి. అలాగే నీ దాసుని మరుగు చేసి మాతో మాట్లాడండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, మనము రోమాపత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాలలో ఏం చూడబోతున్నామంటే మార్పు లేని వారిపై దేవుని ఉగ్రత. మన అంశం ఏంటంటే స్వనీతి పరులపై దేవుని ఉగ్రత. స్వనీతి అంటే అర్థము స్వంత నీతి అని అర్థం. ఈ భాగములో పౌలు యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. యూదులు తమ దృష్టిలో తాము నీతిమంతులు అనుకుంటున్నారు. దేవుని నీతిని పక్కన పెట్టి తమ సొంత నీతిని ఆధారం చేసుకొని తమ దృష్టిలో తాము నీతిమంతులము అనుకుంటూ ఉన్నారు. ఆ కారణము చేత పౌలు వారితో ఏం చెప్తున్నాడంటే, ఎదుటివానికి తీర్పు తీర్చువో మనుషుడా, నీవును అట్టి కార్యములే చేయుచున్నావు కదా. అంటే మార్పు లేని జీవితం. పాయింట్ 1, మార్పు లేని జీవితం. దేవుని బిడ్డలారా, మనము గతములో ఇదే రోమాపత్రిక 1వ అధ్యాయము ముగింపులో అన్యుని యొక్క లేదా భక్తిహీనుని యొక్క పాపాలు లిస్టు చూసాం. ఆ పాపాలు లిస్ట్ అంతా చెప్పినప్పుడు యూదుడు చంకలు ఎగరేశాడు, కాళ్ళు ఎగరేశాడు. ఎందుకు? అవును, యూదుడు అన్యుడు గురించి మాట్లాడుతున్నప్పుడు అలా గర్విస్తాడు. వాళ్ళ దృష్టిలో అన్యుడు కుక్కతో సమానం. ఆ విధంగా ఆనాటి యూదులు అన్యులను తక్కువగా ఎంచేవారు. అయితే పౌలు అన్యుని యొక్క పాపం చెప్పి ఇప్పుడు యూదుడి యొక్క పాపం చెప్తూ ఉంటే వాళ్ళకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఏమని చెప్తున్నాడు? ఓ యూదుడా, అన్యుడు యొక్క పాపాల గురించి చెప్తూ ఉంటే కాళ్ళు ఎగరేస్తున్నావు కదా, మరి నీ పాపాల సంగతి నీకు గుర్తుందా? ఏ అన్యుడు ఏ పాపం చేస్తూ వచ్చాడో, ఏ అన్యుడికి ఇది పాపమని నువ్వు చూపిస్తూ వచ్చావో, ఏ అన్యుడిలో ఈ లోపం ఉందని నువ్వు అనుకుంటూ వచ్చావో అదే పాపము నువ్వు చేస్తున్నావు కదా. కాబట్టి ఎదుటివానికి తీర్పు తీర్చువో మనుషుడా, నీవును అట్టి కార్యములే చేయుచున్నావు కావా. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలాసార్లు మనము ఎదుటి వాళ్ళ యొక్క పాపాల లిస్టుని చూస్తున్నాము తప్ప మనలో ఉన్న పాపాల లిస్టు మనం చూడడం లేదు. మనలో ఉన్న పాపాల లిస్టు మనం చూస్తే ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు చూసే సమయమే మనకు ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, స్వనీతి ఎంత భయంకరమైన పాపం అంటే క్షమించరాని పాపము. కాబట్టి నీవు నేను స్వనీతిని ఆధారం చేసుకొని దేవుని నీతికి దూరంగా బ్రతకకూడదు. అయితే మార్పు లేని జీవితం జీవిస్తున్నప్పటికీ తన తప్పును తెలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అందుకే ఇక్కడ మనము రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనము గమనిస్తే అక్కడ దేవుని యొక్క అనుగ్రహము, సహనము,
దీర్ఘశాంతమును నీవు తునీకరింతువా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అనుగ్రహం అంటే అర్థం ఏంటంటే వయసు వచ్చు వరకు అనే పదము అర్థం వస్తుంది. అంటే చిన్న బిడ్డను మనము ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు వెంటనే అర్థం చేసుకోడు, తప్పు చేసినప్పుడు గద్దిస్తాం. కానీ ఒక వయసు వచ్చినప్పుడు అర్థం చేసుకుంటాడు. అట్లాగే మన జీవితాలలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా మనం తప్పు చేస్తుంటే దేవుడు ఆ తప్పును తెలుసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తాడు. దేవుడు కల్పించిన అవకాశాన్ని మనము చులకనగా ఎంచకూడదు, అంటే తక్కువగా ఎంచకూడదు. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ఎట్లా తీసుకోవాలంటే, దేవుడు నన్ను ప్రేమించి నా లోపాన్ని తెలుసుకునే అవకాశం కల్పించాడు అని అనుకోవాలే తప్ప మనము దాన్ని తప్పు చేయడానికి దేవుడు లైసెన్స్ ఇచ్చాడని అర్థం కాదు. ఎప్పుడైనా మనం తప్పు చేస్తున్నప్పుడు దేవుడు మౌనంగా ఉంటే దేవుడు మనకు తప్పు చేసే లైసెన్స్ ఇచ్చాడు అనుకోవడం భయంకరమైన పాపము. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక వయసు వచ్చిన తర్వాత బిడ్డ తప్పును ఎలా తెలుసుకుంటాడో అట్లాగే మనకు కూడా దేవునితో ఉన్న రిలేషను, దేవునితో ఉన్న సహవాసం క్రమక్రమంగా పెరిగే కొలది చాలా లోపాలను గుర్తిస్తాం, బలహీనతలను గుర్తిస్తాం. నేను ప్రభును నమ్మిన నాటికి ఇప్పటికీ నేను ప్రభుతో ఉన్న నా రిలేషన్ బట్టి ప్రారంభ దినాల్లో నేను చాలా మంచివాడిని అనుకునేవాడిని. ఎందుకంటే చిన్న వయసులో ప్రభుని నమ్ముకున్నాను కనుక నేనే తప్పు చేయలేదు, నేను మంచివాడిని అనుకునేవాడిని. కానీ దినాలు గడిచే కొలది, దేవునికి దగ్గరయ్యే కొలది, నన్ను నేను చూసుకునే కొలది, నన్ను నేను స్వపరీక్ష చేసుకునే కొలది, నా అంతరాత్మను పరిశీలన చేసుకునే కొలది నాలాంటి నీచుడు ఇంకొకడు లేడని నాకు అర్థమైంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన యొక్క స్వనీతిని ఆధారం చేసుకుంటే దేవుని ఉగ్రత తప్పదు. కాబట్టి మార్పు లేని వారి జీవితంపై ఎందుకు దేవుని ఉగ్రత అంటే, వారు అనుకుంటున్నారు ఒకడు ఒక దొంగతనం చేశానుకోండి, ఆ దొంగతనం వల్ల డబ్బులు వచ్చాయనుకోండి, 10 మందికి పంచిపెడితే అది నీతి అనుకుంటున్నాడు. దొంగతనం అనే పాపము నేను పంచిపెట్టిన డబ్బులతో పోయిందనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనిషి యొక్క స్వనీతి ఎప్పటికీ మనిషికి మోక్షాన్ని ఇవ్వదు అనే సత్యాన్ని ఈ లేఖనములో కరాఖండిగా చెప్తున్నాడు. మార్పు లేని జీవితానికి మార్పు పొందే అవకాశము దేవుడిస్తే దాన్ని కూడా తునీకరించాడు. అందుకే ఉగ్రత దినమందు నిన్ను నీవే సమకూర్చుకొనుచున్నావనే మాట రోమాపత్రిక 2:4-5 రాయబడి ఉంది. కాబట్టి మనము ఈ లోకములో బ్రతికినంత కాలము స్వనీతి మీద ఆధారపడకూడదు, దేవుని నీతి మీద ఆధారపడాలి. దేవుని నీతి నీ కొరకు నా కొరకు సిలువలో యజ్ఞమై ఆయన నా కొరకు నీ కొరకు మరణించి 3వ దినమున లేచిన ఆ విషయాన్ని నమ్ముటం వల్ల నీతి వస్తుంది. నా పాపముల నిమిత్తం ప్రభు చనిపోయాడు, నా పాపాల నిమిత్తం చనిపోయిన ప్రభు 3వ దినమున లేచాడు, ఆయన మరణ పునరుద్ధాన మందు నేను విశ్వాసం ఉంచినాను గనుక దేవుని నీతి నాకు ఆపాదించబడింది అనడమే దేవుని నీతి. ఆ దేవుని యొక్క శిలువ యజ్ఞాన్ని పక్కన పెట్టి నేను చేస్తున్న మంచి క్రియల వల్ల నేను నీతిమంతుణ్ణి అయ్యాను అనుకోవడము స్వనీతి అనే విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కరాఖండిగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి స్వనీతి మీద ఆధారపడక దేవుని నీతి మీద ఆధారపడాలి. అలా స్వనీతి మీద ఆధారపడితే దేవుని ఉగ్రత నుండి తప్పించుకోలేము అని నీతిమంతులము అని అనుకుంటున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతటితో మొదటి భాగం ముగిసింది. రెండో భాగానికి మనం వెళుతున్నాం. ఇప్పటి వరకు మనము రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి మనము 5 వచనాలు చూసాం. ఇప్పుడు 6వ వచనం నుంచి 10వ వచనం రెండో భాగం. రెండో భాగంలో లోబడిన వారిపై దేవుని ఉగ్రత. ఇప్పుడు వరకు మార్పు లేని వారిపై దేవుని ఉగ్రత గురించి విన్నాము. ఇప్పుడు లోబడిన వారిపై దేవుని ఉగ్రత. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము 2 మాటలు నేర్చుకుంటాం. లోబడే వారిలో సత్క్రియలు ఉంటాయి. లోబడే వారిలో సత్క్రియలు ఉంటాయి. వారు మహిమను, ఘనతను, అక్షయతను ఎదుగుతూ ఓపికతో సత్క్రియలు చేసేవారికి నిత్య జీవం వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద దేవుడు ఎవరినైనా శిక్షించాడు అని అంటే లోబడాలి. అలా లోబడినప్పుడు మనం వెంటనే దేవుని యొక్క మహిమను, ఘనతను, అక్షయతను, అనగా ఈ శరీర సంబంధమైన జీవితంలో మానవుడు లోక సంబంధమైన మహిమను, లోక సంబంధమైన ఘనతను ఎదుగుతున్నాడు. అవి కొద్ది కాలమే ఉంటాయి. లోక పదవులు కానీ, లోక ఉద్యోగాలు కానీ, లోక సంపద కానీ, లోక ధనము కానీ, లోక ఆస్తి కానీ, లోక అంతస్తులు కానీ కొద్ది కాలం ఉంటాయి. కానీ దేవుడిచ్చేటువంటి మహిమ, దేవుడిచ్చేటువంటి ఘనత, దేవుడిచ్చేటువంటి అక్షయత పర్మనెంట్, శాశ్వతము. అది అశాశ్వతము కాదు. ఈ దేహం తర్వాత దేవుడు పరలోకంలో మన ఆత్మకు, మహిమ దేహానికి దేవుడిచ్చేది
ఇది శాశ్వతమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లోకంలో ఉద్యోగం చేయాలి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లోకంలో వ్యాపారం చేయాలి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లోకంలో చదువుకోవాలి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లోకంలో బ్రతకాలి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లోకంలో సత్క్రియలు చేయాలి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లోకంలో మనము సత్ప్రవర్తన కలిగి ఉండాలి. భయముతో కూడిన సత్ప్రవర్తన మనకు ఉండడం ద్వారా మనము భూమి మీద ఏమి విత్తుతామో దాని ప్రతిఫలాన్ని పరలోకంలో మనం కొయ్యబోతున్నాము. కాబట్టి ఈ శరీరము, మనలో ఉన్నటువంటి ఆత్మ, ఈ రెండు కూడా విడిపోతున్నాయి. ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే ఈ శరీరముతో జరిగించిన క్రియల యొక్క ఫలము మన ఆత్మ పరలోకంలో పొందబోతుంది, అవి మంచివైనా చెడ్డవైనా. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచివైతే మంచి ఫలాలు ఫలిస్తాము, చెడ్డవైతే నరక శిక్ష అనుభవిస్తాము. కాబట్టి నీవు నేను ఈ భూమి మీద స్వనీతిని ఆధారం చేసుకుంటే అది ఖచ్చితంగా నరక శిక్షకు దారి తీస్తుంది. కానీ దేవుని నీతిని ఆధారం చేసుకుంటే దేవుడిచ్చే మహిమను, దేవుడిచ్చే ఘనతను, దేవుడిచ్చే ఆ అక్షయతను మనము ఎదుగుతామనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18లో మనము పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నానంటాడు పౌలు. అంటే ఈ లోకములో ఈ శరీర సంబంధంగా దేవుణ్ణి నమ్మినందుకు కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఓర్చుకోవడము, ఆ కష్టాలు వచ్చినప్పుడు సహించడము, ఆ కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థించడము, ఆ జబ్బులు వచ్చినప్పుడు దేవునిలో నిలబడ్డము, ఆ ప్రమాదాలు జరిగినప్పుడు దేవుని మీద ఆధారపడ్డము, లేక ఇతరులు దూషించినప్పుడు భరించడము, లేక భార్య, లేక భర్త, లేక పిల్లలు, లేక అత్తమామలు, లేక తల్లిదండ్రులు, లేక తోబుట్టువులు, లేక రక్త సంబంధాలు బాధ పెట్టినప్పుడు భరించడము, సహించడము, ఇదంతా ఓపికతో చేసే సత్క్రియ. అంతేకాదు మనము బలహీనులను బలపరచడం సత్క్రియ, కుంగిపోయిన వారిని లేవనెత్తడం సత్క్రియ, దేవునికి దూరమైన వారిని మళ్ళీ తీసుకురావడం సత్క్రియ. ఇలాంటి మంచి క్రియలు నీవు నేను చేయడం వల్ల దీని యొక్క ఫలితము శాశ్వతమైన పరలోకములో మహిమ, ఘనత, అక్షయత. దేవుని బిడ్డలారా, ఒక బంగారము పుటములో వేస్తే దానిలో ఉన్న మొస్టంతా కొట్టుకుపోయి దాంట్లో ఒరిజినాలిటీ ఎలా బయటకు వస్తుందో, దానిలో ఉన్నటువంటి తేజస్సు ఎలా, కాంతి బయటకు వస్తుందో, అట్లా ఈ లోకములో మన అంతరంగము యొక్క పురుషుడు రూపము, నువ్వు ఎంతగా దేవునిలో ఎదుగుతుంటే, నువ్వు ఎంతగా దేవునిలో ఫలిస్తూ ఉంటే ఆ యొక్క మహిమ, ఆ యొక్క ఘనత, ఆ యొక్క అక్షయత నీ కంటికి కనబడదు. కానీ దేహం వదిలిన తరువాత ఈ లోకములో దేవుని కొరకు శ్రమలు, కష్టాలు, కడగండ్లు, కన్నీళ్లు, బాధలు, నిందలు, అవమానాలు నువ్వు భరించే కొలది, నువ్వు సహించే కొలది, నువ్వు ఓర్చుకునే కొలది, నువ్వు దేవుని మీద ఆధారపడే కొలది, నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండే కొలది నీ అంతరంగ పురుషుడు రోజు రోజుకి దేవుని మహిమ, దేవుని ఘనత, దేవుని అక్షయతను పొందుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది దృష్టిలో పెట్టుకొని ఈ లోకంలో నువ్వు నేను బ్రతకాలి. అందుకే ఈ సత్క్రియలు అనేవి ఓపికతో చేయాలి. మనం ఓపికతో చేయాలి. మనం ప్రతిరోజు సాతానుడు శోధించుతూ ఉన్న సమయంలో దేవుని సనిగే అవకాశం ఉంది. వాడు నీకు దేవుడు ఏం చేశాడు, నీ అప్పులు తీర్చాడా, నీ కోర్టు సమస్యలు తీర్చాడా, నీ బిడ్డకు పెళ్లి చేశాడా, నీ బిడ్డకు పిల్లలు పుట్టారా, నీ కుటుంబంలో సమస్యలేంటి, నీకు కష్టాలేంటి అన్న ఈ తాత్కాలికమైన క్షణిక జీవితం కొరకు దృష్టిలో పెట్టుకొని వెంటనే మనము యూటర్న్ తీసుకుంటే అయ్యో తర్వాత కోసే పంటే నరక శిక్ష. అందుకే మనము ఈ భాగములో, 2వ భాగములో 6వ వచనం నుంచి 10వ వచనంలో 2 మాటలు. ఒకటి, దేవునికి లోబడే వారికి నిత్య జీవము, లోబడిన వారికి నిత్య శిక్ష. అందుకే సత్క్రియలు ఓపికతో చేసే స్థితి మనం ఉన్నట్లయితే నిజంగా దేవుని ఉగ్రత నుంచి తప్పించుకుంటాము. ఒకవేళ మనము దుష్క్రియలు చేస్తూ ఉన్నట్లయితే, చెడ్డ క్రియలు చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆత్మకు శ్రమయు, వేదనయు ఉందని లేఖనం చెప్తుంది. ఈ భాగంలోనే ఉంది ఆ మాట. ఎవరైతే దుష్కార్యములు చేస్తూ ఉన్నారో ఈ దుష్కార్యములు చేసే వారికి వేదన, శ్రమ ఆత్మకి ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ శరీరము ఏమి విత్తుతుందో ఆ పంట నరకములో మనిషి కోస్తాడు. ఈ లోకములో ఈ క్షణికమైనటువంటి దురాశలకు లోబడిపోయి, అల్పకాల
పాప భోగములకు లొంగిపోతే ఈ శరీరము విత్తింది రేపు ఆత్మ నరకములో అగ్గిని ఆరదు, పురుగు చావదు, ఏడుపును పళ్ళు కొరుకుట. అదేనండి వేదన. దేవుని బిడ్డ, ఎంతోమంది నరకములో కేకలు వేస్తున్నారు. అయ్యో, భూమి మీద ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చాడే, ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించాడే, ఎన్నోసార్లు దేవుడు గద్దించాడే, ఎన్నోసార్లు నా మనస్సాక్షి నా మీద దోషారోపణ చేసిందే, ఎన్నోసార్లు ఇది నేను చేసేది తప్పని తెలిసిందే, ఎన్నోసార్లు నేను విగ్రహాన్ని పూజిస్తున్నా దేవుణ్ణి పూజించట్లేదని మనస్సాక్షి గద్దించిందే, ఎన్నోసార్లు నిజమైన దేవుని గురించిన అవగాహన దేవుడు పుట్టించాడే, అయినా నేను లోబడలేదే. అయ్యో, ఎన్నోసార్లు నా మనస్సాక్షిని చంపుకొని బ్రతికి ఈరోజు ఈ నరక వేతను అనుభవిస్తున్నాను, ఈ అగ్ని జ్వాలలకు కాలిపోతున్నాను, ఈ నాలుక ఎండిపోతుంది, ఈ నాలుక పెడసగడుతుంది, అయ్యో ఈ దాహంతో తప్పించిపోతున్నాను, నన్ను ఆదుకునేవారెవరు, నన్ను ఆదరించేవారెవరు, నన్ను ఇక్కడి నుంచి లేపేవాళ్ళెవరు, భూమి మీద బాధేస్తే ఆ బాధను మర్చిపోవడానికి మొత్తం ఇంజెక్షన్ వేసుకున్నాను, కానీ నరకములో ఈ బాధను మర్చిపోవడానికి ఇక్కడ ఏ మత్తు ఇంజెక్షన్లు లేవే, ఈ బాధను భరిస్తూనే ఉండాలి, ఈ కష్టం భరిస్తూనే ఉండాలి, ఈ వేదన భరిస్తూనే ఉండాలి. ఇది ఎంత కాలము, ఎన్ని దినాలు? అదో భూమి మీద బాధ కలిగితే ఓ ప్రాణాన్ని తీసుకోవచ్చు, కానీ నరకములో అలా తీసుకునే అవకాశం లేదని నరకములో ఎంతో మంది ఏడుస్తున్నారు. నీకు తెలుసా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. దుష్కార్యములు ఇంకా నువ్వు చేస్తూ ఉన్నట్లయితే ఒకరోజు దేవుని ఉగ్రత రగులుకోబోతుంది, దేవుని ఉగ్రత మన మీదికి రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి కులము రక్షిస్తుందా? ఆ ఉగ్రత నుండి ఆస్తి రక్షిస్తుందా? ఆ ఉగ్రత నుండి ధనము రక్షిస్తుందా? ఆ ఉగ్రత నుండి అందము రక్షిస్తుందా? ఆ ఉగ్రత నుండి మన జ్ఞానం రక్షిస్తుందా? ఆ ఉగ్రత నుండి మన సంపద రక్షిస్తుందా? ఈ లోకములో ఆపద దినమున నీ ఆస్తి అక్కరికి రాదని లేఖనం చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఆ ఉగ్రత నుండి తప్పించేది నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసు ప్రభు మరణ పునరుద్ధాన జీవము ఒక్కటే అనే సత్యాన్ని తెలుసుకొని భయముతోనూ వణకుతోనూ ప్రభు వైపుకు తిరగమని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పిలుపునిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనము 2 భాగాలు నేర్చుకున్నాం. మొదటి భాగములో ఏమి నేర్చుకున్నామంటే స్వనీతి పరులపై దేవుని ఉగ్రత అన్న అంశములో మార్పు లేని వారిపై దేవుని ఉగ్రత. అలాగే రెండవ భాగంలో ఏం నేర్చుకున్నామంటే లోబడిన వారిపై దేవుని ఉగ్రత. ఇప్పుడు మూడవదిగా మనం ఏం చూడబోతున్నాం, దేనిని బట్టి ఉగ్రత ఉండును అనే విషయాన్ని మనం చూడబోతున్నాము. దేవుని బిడ్డలారా, ఉగ్రత దేనిని బట్టి ఉండును అంటే 3 కారణాలను బట్టి ఉగ్రత ఉంటుంది. 1 మనస్సాక్షిని బట్టి దేవుని ఉగ్రత ఉంటుంది, 2 ధర్మశాస్త్రమును బట్టి దేవుని ఉగ్రత ఉంటుంది, 3 సువార్తను బట్టి ఉగ్రత ఉంటుంది. ఈ విషయము మనము రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 16 వచనాల్లో మనం చూడగలము. మొదటిగా మరి 3 తీసుకొస్తున్నాడు. మొదటిగా ధర్మశాస్త్రము లేనప్పుడు జీవించి చనిపోయారే వాళ్ళ గురించి తీసుకొస్తున్నాడు. వారికి ధర్మశాస్త్రము లేదు, కానీ ఏముంది? మనస్సాక్షి ఉంది. ఉదాహరణకి ఏబేలు ఉన్నాడు, కయ్యోను ఉన్నాడు. వీళ్ళు ఒకే తల్లికి పుట్టారు. వీరు ఇద్దరు అన్నదమ్ముళ్ళు, కానీ వీళ్ళిద్దరిలో మనస్సాక్షి, ఒకరు మనస్సాక్షికి లోబడ్డారు, ఇంకొకరు మనస్సాక్షికి లోబడలేదు. ఏబేలు మనస్సాక్షికి లోబడినందున దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఆది కాలము నుండి దేవుడు ఎవరిని పక్షపాతంగా ఎంచి నరకానికి పంపించట్లేదు. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు పక్షపాతం దేవుడు చూపించడండి. దేవుడు గొప్పవాడండి, దేవుడు కరుణామయుడండి, దేవుడు జాలిగలవాడండి, దేవుడు అన్యాయస్తుడు కాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, హేబేలు తన మనస్సాక్షికి లోబడి దేవుడు కోరుకున్నటువంటి ఆ బలిని ఎప్పుడైతే ఆ బలిని ప్రభువుకు అర్పించాడు అంటే భవిష్యత్తులో మనందరి కొరకు చనిపోయే ఆ ప్రభువుకు సాదృశ్యమైన బలి ఎప్పుడైతే హేబేలు అర్పించాడో ఏబేలును అతని హృదయాన్ని దేవుడు అంగీకరించాడు. అయితే కయ్యోను తన మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించాడు, అందుకే అతన్ని అంగీకరించలేదు. అంతేకాదు, ఆ విషయంలో తన తమ్ముడైన ఏబేలును చంపినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అని అడిగినప్పుడు నేనేమైనా నా తమ్మునికి కావలివాడనా అని. దేవుని బిడ్డలారా, తను ఆ యొక్క పాపపు ఊబిలో నుంచి బయటికి ఎలాగైనా రావడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయము అందినప్పటికీ అతను మనస్సాక్షికి లోబడలేదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ యొక్క చేసిన పాపము
నీ తమ్ముని యొక్క రక్తము భూమిలో నుంచి మొర్రపెట్టుచున్నది. దేవుని బిడ్డ జాగ్రత్త, దేవుని ఉగ్రత నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ మనస్సాక్షిని బట్టి దేవుడు ఒకరిని నీతిమంతుడిగా తీర్పు తీర్చాడు, అదే మనస్సాక్షిని బట్టి ఇంకొకరిని దోషిగా తీర్పు తీర్చాడు. దేవుని ఉగ్రత, ఇదిగో నువ్వు దేశదిమ్మరమైపోతావు అని చెప్పాడు. దేవుని ఉగ్రత. కాబట్టి ఒకరోజు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మీరు అనుకోవచ్చు, అయ్యో నాకు ధర్మశాస్త్రం తెలియదే, నాకు సువార్త తెలియదే. అమ్మా బాబు, సువార్త తెలియకపోయినా, ధర్మశాస్త్రం తెలియకపోయినా మనస్సాక్షిని బేస్ చేసుకొని దేవుడు ఒక దినమున తీర్పు తీర్చబోతున్నాడు. ఎవ్వరికి ఇప్పటి వరకు సువార్త వినబడకపోయినా, ఇప్పటి వరకు ఎవరికి ధర్మశాస్త్రం తెలియకపోయినా, కేవలం మనస్సాక్షినే దేవుడు ధర్మశాస్త్రంగా ఆధారం చేసుకొని భవిష్యత్తులో దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అయ్యా మీరు అడగొచ్చు, చాలామందికి యేసు ప్రభు తెలియదు, చాలామందికి ధర్మశాస్త్రం తెలియదు, అట్లయితే మొదట నుండి చాలామంది చనిపోయారు, వాళ్ళంతా నరకానికి పోతారా? దేవుడు తీర్పు తీర్చేటప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన మొదట బేస్ ఏమిటి, దేనిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడంటే మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు. మనస్సాక్షి గురించి ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద ఒక సహోదరుడు జీవిస్తూ ఉండేవాడు. అతడు తనకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నాడు. అయితే ఈ భూమి మీద అతను తనకిష్టం వచ్చినట్టు జీవించిన కొంతకాలానికి, అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని గురించినటువంటి ఆలోచన ఎప్పుడూ లేదు. బ్రతుకు కాలమంతయు తినడము, త్రాగడము, కష్టపడము, పనిచేయడము, సంపాదించుకోవడము, ఇలా ఈ శరీర సంబంధమైన జానిడి పొట్ట కోసమే ఆలోచించాడు తప్ప ఆత్మ సంబంధమైన జీవితం గురించి ఎన్నడూ మనసు పెట్టలేదు. అతను ఈ లోకాన్ని విడిచి పరదేశికి వెళ్ళినప్పుడు దేదీప్యమానమైన దివ్య లోకాన్ని చూస్తూ ఉన్నాడు, అలాగే భయంకరమైన చీకటి లోకాన్ని చూస్తూ ఉన్నాడు. రెండు లోకాల వైపు చూస్తూ గట్టిగా కేకలేస్తున్నాడు. ఏమనంటే, దేవుడు కొందరికేమో నరకం చేశాడు, దేవుడు కొందరికి పరలోకం చేశాడు. ఒక స్వరం వినబడుతుంది, అతన్ని లోనికి తీసుకురండి అని. అతడు పరదేశుని నుండి కొంచెం లోనికి, అనగా దేవుడు ఉన్నటువంటి ప్లేస్కు వెళుతూ ఉన్నప్పుడు అతని అంతరంగము బయట కనబడింది. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఈ లోకములో నువ్వు తప్పు చేసినా, నేను తప్పు చేసినా పాపము ఈ లోకంలో కంటికి కనబడదు, అంటే ఎదటోళ్ళ కంటికి కనబడదు. కానీ ఈ దేహం విడిచిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేదీప్యమానమైన దేవుని వెలుగులో మన అంతరంగము, ఈ భూమి మీద చేసిన ప్రతి పాపము ఎదటోళ్ళకి కనబడుతుంది. కనబడమే కాదు, నాకు ఏ చెడ్డ తలంపు వచ్చినా అది కూడా వెంటనే కనబడుతుంది. అది పరలోకంలో ఉన్న ప్రత్యేకత. కాబట్టి ఈ భూమి మీద ఎందుకు మనము యేసు ప్రభువును నమ్మాలి, యేసు ప్రభుని ఎందుకు మనం సొంత రక్షకుడిగా అంగీకరించాలి, యేసు ప్రభు రక్తములో మనం ఎందుకు కడగబడాలంటే, మన స్వనీతి మన పాపాన్ని కడగలేదు. మన స్వనీతి అంటే సొంత నీతి అండి. మన స్వనీతి మురికి గుడ్డతో సమానము. ఎంత కడుక్కునను మన పాపము ఎప్పటికీ పోదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని నమ్మిన తర్వాత, ఆయన నీతి మనలోనికి వచ్చిన తర్వాత సత్క్రియలు అవి దేవుని దృష్టికి సువాసనే. కానీ యేసు ప్రభును పక్కన పెట్టి యేసు ప్రభు వద్దనుకొని ఎంత సొంత నీతి ప్రారంభించినా మనల్ని పరలోకానికి చేర్చవు, మోక్షానికి చేర్చవు. కాబట్టి ఈ భూమి మీద నువ్వు ఎలా జీవించినా బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవము, అక్కడ బట్ట బయలైపోతాయి. ఒకరోజు ఇలాగే జరిగింది. ఒక వ్యక్తి దొంగతనం చేస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి వెళ్ళి, అయ్యా తప్పు, ఇంకొకరు సొమ్ము దోచుకోవడం తప్పు అని ఒక సేవకుడు వెళ్ళి సువార్త చెప్తుంటే అతను అన్నాడు, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకుంటే నీకు భయంకరమైన శిక్ష వస్తుందంటే అతను పట్టు వదలక తప్పు, ఈ పాపం తప్పు అని చెప్తున్నప్పుడు ఇతను కావాలని నోరున్నలదే ఊరన్న సామెత ప్రకారము ఇతనే పెద్దగా కేకలేసి దొంగ 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 అనగానే ఇద్దరిని జైల్లో వేశారు. ఆ తర్వాత యొక్క సేవకుడు జైల్లో ఉన్నాడు, అలాగే దొంగ జైల్లో ఉన్నాడు. కానీ ఆ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, నువ్వు మర్యాదగా వెళ్ళునుంటే నీకు ఈ శిక్ష పడుండేది కాదు. ఇప్పుడు అన్యాయంగా జైలు శిక్ష ఎందుకు అనుభవిస్తున్నావంటే, నేను చేస్తున్న దొంగతనానికి నువ్వు అడ్డం వచ్చావని ఈ దొంగ ఆ పాస్టర్తో అంటున్నప్పుడు ఆ పోలీసు అధికారి విని అప్పుడు అసలు దొంగను పట్టుకొని భయంకరంగా కొట్టి ఈ పాస్టర్ను వదిలిపెట్టాడు. కాబట్టి భూమి మీద ఏది కరెక్టో ఏది తప్పో
అంతా పూర్తిగా తెలియకపోయినా ఒకరోజు దేవుడు బట్టబయలు చేస్తున్నాడు, నీ యథార్థతను, నీ పాపాన్ని కూడా బట్టబయలు చేస్తున్నాడు. ఇదంతా అంతరాత్మకు సంబంధించిన విషయం. కాబట్టి ఈ భూమి మీద కొంతకాలం దాయవచ్చు పాపాన్ని, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పాపాన్ని దాయలేం. అయితే దేవుడు తీర్పు తీర్చేటప్పుడు మనస్సాక్షిని ఆధారం చేసుకొని తీర్పు తీరుస్తాడు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, రెండోది ధర్మశాస్త్రం. యూదులు ఎందుకు స్వనీతిని ఆధారం చేసుకున్నారంటే, ధర్మశాస్త్రం ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వలా, దేవుడు మాకిచ్చాడు కాబట్టి పరలోకం మాదనుకున్నారు. అబ్రహాం మా తండ్రి కాబట్టి పరలోకం మాదనుకున్నారు. అంతేకాదు మేము యూదులము, ప్రత్యేకమైనటువంటి మేము తెగకు చెందిన వారము కాబట్టి పరలోకం మాదనుకున్నారు. దానికి ఈయన ఏం చెప్తున్నాడు పౌలంటే, ధర్మశాస్త్రము వినువారు నీతిమంతులు కాదు, ధర్మశాస్త్రం ప్రకారము జీవించువారే నీతిమంతులు. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను చర్చిలో నాకు సభ్యత్వం ఉంది, చర్చిలో నాకు పదవులు ఉన్నాయి, నేను మా తాతల కాడి నుంచి మేమంతా కూడా క్రిస్టియను అని చెప్పుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, సభ్యత్వాన్ని బట్టి పరలోకానికి పోము, క్రైస్తవ కుటుంబంలో పుట్టినందువల్ల పరలోకానికి పోము, రెవరెండు అయినంత మాత్రాన పరలోకానికి పోము. ఈ లోకంలో మనకున్న ఏ బిరుదులు మన పరలోకానికి చేర్చవు. మన పరలోకానికి చేర్చేది సత్క్రియ. అది గుర్తుపెట్టుకోవాలా. ఏ వాక్యం మనం వింటున్నామో ఆ వాక్య ప్రకారము జీవించిన ప్రతి బిడ్డకి పరలోకం ఉంది. ఏ బిడ్డ అయితే సేవకుడుగా నేనైనా వింటున్న మీరైనా మనము కేవలము భూ సంబంధమైన వాటిని ఆధారం చేసుకొని జీవించినట్లయితే, అంటే స్వనీతి, నరకానికే పోతాం, పరలోకానికి పోము అనే విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి యూదులు ఎందుకు వాళ్ళు ఆ ఇష్టానుసారంగా పాపం చేస్తూ ఎదటోళ్ళను మాత్రమే మీరు పాపులను చూపిస్తూ వచ్చారంటే, వాళ్ళు అనుకున్నారు మేము యూదులం కాబట్టి పరలోకం పోతాం, వాళ్ళు అనుకుంటున్నారు మేము అబ్రహాం పిల్లలం కాబట్టి పరలోకం పోతాం, వాళ్ళు అనుకుంటున్నారు ధర్మశాస్త్రం మాకు ఇవ్వబడింది కాబట్టి పరలోకం పోతాం. దేవుని బిడ్డలారా, చర్చికి వెళ్ళినంత మాత్రాన, చర్చిలో మనము కానుకలు ఇచ్చినంత మాత్రాన, చర్చిలో సభ్యత్వం ఉన్నంత మాత్రాన పరలోకానికి పోము అనే విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అయితే నువ్వు పరలోకానికి పోవాలి అని అంటే, నీతి అనేది ఎలా వస్తుందంటే, నువ్వు వినడం వల్ల కాదు, అనుసరించడం వల్ల వస్తుంది. దేవుని వాక్యానికి విధేయత చూపడం వల్ల వస్తుందనే సత్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా తీర్పు ఎలా ఉంటుందంటే, సువార్తను బట్టి. ఎవరైతే సువార్తకి అవిధేయులవుతారో, ఎవరు సువార్త వినరో వారికి పనిష్మెంటు చాలా ఘోరంగా ఉంటుంది. చూడండి, 3 పద్ధతులు చెప్పాను. దేవుని ఉగ్రతను కుమ్మరించడానికి వాడే పద్ధతులు: 1 మనస్సాక్షి, 2 ధర్మశాస్త్రము, 3 సువార్త. ఇప్పుడు మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చేటప్పుడు దేవుడు శిక్ష పరిమాణం తక్కువే ఉంటుంది. కానీ ధర్మశాస్త్రం బట్టి తీర్పు తీర్చేటప్పుడు వారికంటే వీరికి శిక్ష ఎక్కువ ఉంటుంది. సువార్తను బట్టి తీర్పు తీర్చేటప్పుడు 2వ గుంపు కంటే 3వ గుంపుకి శిక్ష ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ బైబిల్లో చాలా క్లియర్గా ఉన్నాయి. యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసా? అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేసిన అద్భుతములు తూరు సీదోనులో చేసుంటే వారు ఎప్పుడో గోనిపట్ట కట్టుకొని వారి పాపములు ఒప్పుకొని వారు దేవుని వైపుకు తిరుగుండేవాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. అందుకని విమర్శ దినమున మీ గతి కంటే వారి గతి వారవదగినదయుండును. అంటే దాని అర్థం ఏంటంటే, నరకములో అందరికీ సమాన శిక్షలు లేవు. నరక శిక్ష వారి పాపాలను బట్టి ఉంటుంది. జాగ్రత్త సుమా ఓ మనుష్యుడా, దేవుడు ఎక్కిరింపబడడు, ఏమి విత్తుదువో ఆ పంట నువ్వు కోస్తావు. భయముతో మనం బ్రతకాలి, అనుక్షణము భయముతో రక్షణలో కొనసాగాలి, అనుక్షణము భయభక్తులు కలిగి దేవుని సేవించాలి. ఇష్టం వచ్చినట్టు బ్రతికితే, ఇష్టం వచ్చినట్టు జీవిస్తే, ఇష్టం వచ్చినట్టు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు నా బ్రతుకు నీ బ్రతుకుంటే దేవుని ఉగ్రత నుండి మనల్ని ఎవ్వరూ తప్పించలేరు. అది గుర్తుపెట్టుకొని మనము దేవుని కొరకు బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు పిలుపునిస్తున్నాడు. నీకు సువార్త వినబడుతూ ఉంది. ఓ రేడియోల ద్వారా, టెలివిజన్ల ద్వారా, ఇంటింటి సువార్త ద్వారా, బహిరంగ సభల ద్వారా అనేక రీతిలుగా సువార్త వినబడుతుంది. ఆ సువార్తకు లోబడకపోగా ఆ సువార్త చెప్పేవాళ్ళను కొట్టి, ఆ యొక్క దేవుని సేవకులను చంపి, దేవుని పిల్లలను చంపి, బేబిచ్చమైనటువంటి తప్పుడు పనులు చేస్తూ నువ్వు నీతిమంతురాలు అనుకుంటే నీకు ఉగ్రత తప్పదు. ఒకరోజు దేవుని ఉగ్రత చవి చూడవలసి ఉంటుంది. అయ్యా, భయంకరమైన ఉగ్రత. మనస్సాక్షికి బట్టి తీర్పు తీర్చేవారి కంటే, ధర్మశాస్త్రమును బట్టి తీర్పు తీర్చేవారి కంటే, ఇదిగో సువార్త విని లోబడకుండా ఇష్టం వచ్చినట్టు జీవించే వారికి భయంకరమైన ఉగ్రత. ఒక దినమున ఒక సేవకుడు ఒక వ్యక్తికి సువార్త చెప్తూ ఉన్నాడు. ఆ సువార్త చెప్తున్నప్పుడు బహు ఉగ్రుడై అతను ఏం చేశాడో తెలుసా? అతను చంపేశాడు.
ఈ సేవకుడు చనిపోయాడు. కొద్ది రోజుల తర్వాత, అంటే కొద్ది కాలం తర్వాత ఆ యొక్క వ్యక్తి, ఏ వ్యక్తి అయితే అతను కోపం అనే విషయముతో దేవుని సేవకుడిని చంపేశాడు, ఆ వ్యక్తి ఒకరోజు అడవిలో ఉన్నప్పుడు అడవిలో ఉన్న పాము చేత కాటు వేయబడి, అనగా పాము యొక్క విషము చేత అతను చంపబడ్డాడు. చూసారా, మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. ఏ కోపం అనే విషము చేత దైవ సేవకుడిని చంపాడో ఆ వ్యక్తిని పాము విషము చేత కాటు వేయబడి అతను చనిపోయాడు. నేరుగా పరదేశికి అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అని అంటే, దేవుని సేవకుడు అక్కడ కనపడ్డాడు. వెంటనే దేవుని సేవకుడు ఈ భూమి మీద ఏ సువార్త చెప్తూ, దేవుని వాక్యం చెప్తూ అతని చేత చంపబడ్డాడు. అదే వ్యక్తి అక్కడ వెళ్ళి, అయ్యా ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందు, ఇప్పటికైనా నువ్వు పశ్చాత్తాపడు, ఇప్పటికైనా నీవు క్రీస్తు రక్తంలో కడుక్కో, దేవుడు నిన్ను క్షమిస్తాడని. అప్పుడు ఇతను గడగడా వణికిపోతూ ఉన్నాడు. అయ్యో, భూమి మీద నీ మంచితనము చూడలేకపోయాని, భూమి మీద నీ యొక్క మంచి గుణము చూడలేకపోయాని, భూమి మీద నీ ప్రేమను కనుగొనలేకపోయాని, ఇప్పుడు నీ ప్రేమను కనుగొంటున్నా, నీ యథార్థతను కనుగొంటున్నా, నీ మంచితనాన్ని కనుగొంటున్నా. అదిగో దేదీప్యమానమైన దివ్య పరలోకాన్ని చూస్తూ ఉన్నా. అయితే నా మనస్సాక్షి మొద్దుబారిపోయింది, నా మనస్సాక్షి వాత వేయబడింది. ఇప్పుడు మార్పు చెందే అవకాశము నాకు లేదు. అందుకే బంక మట్టి పచ్చిగా ఉన్నప్పుడు కుమ్మరవాడు ఏ కుండైనా చేయగలడు, అది కాలిన తర్వాత ఏమీ చెయ్యలేడు. ఈ మాటలింటున్న సహోదరి సహోదరుడా, వెలుగుండగా నీళ్లు చక్కబెట్టుకో, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయోజనం లేదు. ఇదిగో ఇతను అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నాడు. అయ్యా, ఇప్పుడు మార్పు చెందడానికి, ఇప్పుడు పశ్చాత్తాపడడానికి నాకు అవకాశం లేదంటూ ఆ భయంకరమైన చీకటిలోకానికి తరుముతూ అతను అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏడ్చుకుంటూ, గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నాడు. స్వనీతిపై దేవుని ఉగ్రత. దేవుని బిడ్డ, ఎవరి దృష్టికి వాళ్ళే నేను నీతిమంతుని అనుకుంటే ఒకని మార్గము ఒకని దృష్టికి ప్రీతికరముగా కనబడును, తుదికది మరణమునకు దారి తీయను. అందుకే మనం ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రతిరోజు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, ప్రతిరోజు వాక్యానికి లోబడాలి, రోజు వాక్యం చదవాలి, రోజు దేవుని సన్నిధిలో గడపాలి. అప్పుడే మన స్వనీతిని మురికి గుడ్డతో సమానంగా ఎంచుకుంటాం. మనం ఎంత నీచులమో, మనం ఎంత దౌర్భాగ్యులు మనకు అర్థమవుతుంది. అప్పుడే మనము దేవుని ఉగ్రత నుండి, ఆ సిలువ నీడ, యేసయ్య మరణ పునరుద్ధాన జీవము మనల్ని రక్షిస్తుంది. అట్టి కృప దేవుడు మీకు ఇవ్వునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ దినమున స్వనీతి పరులపై దేవుని ఉగ్రత అనే అంశం మీద రోమాపత్రిక 2:1-16 3 భాగాలు చేసి, ఎవరికి మార్పు లేదో వారికి దేవుని ఉగ్రత, ఎవరు దేవునికి లోబడ్డం లేదో వారికి దేవుని ఉగ్రత. ఉగ్రత దేనిని బట్టి ఉంటుందంటే మనస్సాక్షి, ధర్మశాస్త్రము, సువార్తను బట్టి ఉంటుంది. కాబట్టి నేను నీ బిడ్డలు వాక్యం విన్న తర్వాత భయముతో వణకుతో సిలువ నీడకు వస్తున్నామయ్యా. అయ్యా, ఇంకా పవిత్రతలో, ఇంకా పరిశుద్ధతలో నీతిమంతులు ఎదుగునట్లు, అన్యులు రక్షింపబడినట్లు, విశ్వాసులు పడి ఉంటే తిరిగి లేచునట్లు, రక్షణ లేనివారు రక్షణ పొందునట్లు, మారు మనసు లేనివారు మారు మనసు పొందునట్లు, మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని పడిపోయిన వారు ఇప్పుడే లేవనెత్తబడినట్లు నీ కృప నీ బిడ్డలకు కలుగునుగాక. ఏ కష్టం, ఏ దుఃఖం, ఏ వేదన, ఏ జబ్బు, ఏ భయంకరమైన నైనా కుటుంబ ఆర్థిక సమస్యలతో నీ బిడ్డలు కుమిలిపోతున్నారు, నీ యొద్దకు వారు వచ్చి ఉండగా యేసు నామమున వారికి విడుదల కలుగునుగాక, వారికి నెమ్మది కలుగునుగాక, వారికి ఆదరణ కలుగునుగాక, వారికి నిరీక్షణ కలుగునుగాక. నీ ఆదరణ ఇప్పుడే వారికి నైనా, ఈ లోకంలో తాత్కాలికంగా సుఖాన్ని కోరుకుంటే భయంకరమైన శాశ్వత నరకం ఉంది. ఆ నరకము నుంచి ప్రజలు తప్పించబడాలంటే నీ సిలువ నీడ ఒక్కటే. ఈ సత్యాన్ని తెలుసుకున్న బిడ్డలు ఇప్పుడే నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నారు కనుక కనికరించి, క్షమించి, హక్కున చేర్చుకొని నీ నిత్య భాగ్యము, నిత్య సంతోషము వారికి ఇమ్మని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, త్రియేక దైవ దీవెనలు నిత్యం మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.